నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నుంచి కూడా టీడీపీకి కంచుకోటగా వస్తున్నటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారికి ఆఫర్ చేశారు. గుంటూరు టూ గుంటూరు టూ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా అంబటి రాంబాబుకి బాధ్యతలు అప్పజెప్పారు. వైసీపీలో ఇన్ఛార్జ్ అంటే దాదాపుగా అభ్యర్థిగా ఖరారు చేసినట్లే అనుకోవాలి. గతంలో సత్తెనపల్లి నుండి పోటీ చేసినటువంటి అంబటి రాంబాబు గారు ఒకసారి గెలుపు, ఒకసారి ఓటమి జరిగింది. అలాగే సత్తెనపల్లిలో వేరే వ్యక్తిని నిర్ణయించుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది వైసీపీ. అయితే అంబటి రాంబాబు కూడా తన సొంత ఊరు గుంటూరు మీదనే ఆయనకు కూడా ఎక్కువ అమితమైనటువంటి ఇష్టంతో ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే గుంటూరు టూ నియోజకవర్గానికి సంబంధించి గతంలో 2 సార్లు మాత్రమే తెలుగుదేశం కాకుండా ఇతర పార్టీలు గెలిచాయి అక్కడ 1983 తరువాత. అప్పటి నుంచి కూడా ఈ 2 దఫాలు కాకుండా ప్రతిసారి తెలుగుదేశం గెలుస్తూ వస్తుంది. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దెబ్బతింది. 23 స్థానాలకే పరిమితమైనటువంటి పరిస్థితిలో కూడా గుంటూరు టూ నియోజకవర్గం నుంచి మద్దాలగిరి తెలుగుదేశం తరపున గెలుపొందారు. ఆ నియోజకవర్గంలో కాపులు సంఖ్యాపరంగా చాలా బలంగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ వారికి ఆ సీటు కేటాయించకుండా వేరే సామాజిక వర్గాల వారికి కేటాయిస్తూ వస్తూ ఉన్నారు. అయితే మద్దాలగిరి ఆర్య వైశ్య సామాజిక వర్గం నుండి గెలిస్తే గతసారి మాధవి బీసీ సామాజిక వర్గం నుంచి గెలిచారు. అయితే కాపులు మాత్రం ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు ఆ సీటు మాకు కేటాయించాలి అనేటటువంటి విధంగా. తోట చంద్రశేఖర్ నుంచి అనేక మంది ఇలా కోరుకుంటూనే ఉన్నారు, ప్రయత్నిస్తూనే ఉన్నారు ఎవరికి వాళ్ళు. 2014, 19, 24 కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఈసారి ఆ సీటును ముందుగానే కాపులకు రిజర్వ్ చేయటం అన్నది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ముందడుగు ఈ ప్రయత్నం. ఇది అంబటి రాంబాబుకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందో చూడాలి. నమస్తే.